వెల్కమ్ టు ఏకేఎం ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ విత్ పుదీనా తవా రోస్ట్ చేయటం ఎలా చూపిపోతానండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ ఆల్రెడీ బాయిల్ పసుపు ఉప్పు వేసి నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చికెన్ అయితే చాలా బాగుంటుంది, దాన్ని కోటింగ్ మంచిగా అవుతుంది. సో ఇది ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, ఒక్క చిన్న పిటకడంతా నేను కట్ట తీసుకున్నాను, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇంతే కావాల్సి వస్తుందండి. ఇది ఏం చేయాలని చూపిస్తానండి. ఇప్పుడు నేను పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ తరితరిగా తిప్పుకున్నాను. ఇట్లా మిక్సీ పట్టుకున్న తరితరిగా. నేను ఎక్కువ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక్క స్పూన్ అంతా మీకు ఒక స్పూన్ పెరుగు, ఒక హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను పెరుగు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి. స్ట్రక్చర్ ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు ఈ ముక్కల్ని దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. మంచి కోట్ అవుతాయి. దీంట్లో కోట్ అయిన తర్వాత దీనిలో మీకు తవా పైన పెట్టుకోవాలి. తవా అయితే మీకు నాన్ స్టిక్ అయితే చాలా బాగుంటుంది, క్రిస్పీ వస్తుంది. ఇదంటే క్యాస్ట్ ఐరన్ కూడా బాగుంటుంది. నార్మల్ తవా అయితే కొంచెం బాగుండదండి. నేను అయితే క్యాస్ట్ ఐరన్ ఉంది కాబట్టి నేను క్యాస్ట్ ఐరన్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను తవా పెట్టుకున్నానండి. తవా మీద నేను దీనికి టేస్ట్ అంటే ఆలివ్ ఆయిల్ అండి. మీకు ఆలివ్ ఆయిల్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా తవా అంతా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా తవా అంతా స్ప్రెడ్ చేసుకొని తవా వేడైన తర్వాత నేను ఈ ముక్కల్ని ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా మసాలాతో ఇలా పెట్టుకుంటున్నాను. నేను ముక్కలంతా మసాలా మంచిగా కోట్ అవ్వాలి. ఇలా పెట్టుకొని మీకు తర్వాత చూపిస్తానండి. అయిన తర్వాత మీకు ఆఖరి చూపిస్తాను. సో చికెన్ విత్ పుదీనా తవా రోస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా మీకు చికెన్ బాయిల్ చేసుకునేవాళ్ళు లోపల బయట అంతా చాలా క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్నెస్ ప్లస్ మీకు పుదీనా ఫ్లేవర్ అనేది అదిరిపోతూ ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందని కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.